హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మనం మన ఇంట్లో మీగడని జమ చేసి ఉంచుతాం కదా, ఆ మీగడ మొత్తానితో నెయ్యి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన వీడియోలో లాస్ట్ వరకు ఉండండి. ఎలా చేశానో చూసేద్దాం రండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక అర్ధ కిలో డబ్బాలో మీగడ మొత్తాన్ని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచిన. ఒక నెల ఉంచిన. ఎక్కువ రోజులు మీగడ ఉంచడం వల్ల నెయ్యి చాలా బాగా వస్తుంది, పూసగా వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, సువాసన చాలా ఎక్కువ వస్తుంది. మీగడ మొత్తాన్ని ఒక పాత్రలో వేసుకొని మొత్తం చేతితో ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేలా పిండిని చపాతీల కోసంకి ఎలా తడుపుతామో అలా తడుపుతూ ఉండాలి. మొత్తం ఉండలు లేకుండా చూసుకోవాలి చేతితో. ఇలా కాకుండా మిక్సీలో కూడా వేసి కొన్ని చల్లలీలు వేసి కూడా చేయవచ్చు, కానీ ఇక్కడ టైం పడుతుందని నేను ఇక్కడ కొంచెం టైమే పడుతుంది ఇలా చేయడం వల్ల. ఇలాగనే చేయండి. ఇక్కడ చూడండి మొత్తం అయితే మీగడ, వెన్న సపరేట్గా, పాలు కూడా సపరేట్గా అయిపోయినవి. 5 నిమిషాల లోపలనే రెడీ అవుతుంది వెన్న, పాలు కూడా సపరేట్గా అయిపోతాయి. ఇక ఈ వెన్నని మొత్తాన్ని 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడే వెన్న పైన ఉన్న మొత్తం పాలు పొయ్యి వెన్న ఒకటే మిగులుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ పాలు మొత్తాన్ని పారపోసి ఇంకా వాటర్తో బాగా శుభ్రం చేసుకోవాలి. మొత్తం పాలు పొయ్యేలా చూసుకోవాలి. ఒక 2-3 సార్లు కడిగితే చాలు, మొత్తం క్లీన్ అవుతుంది, వెన్ననే మిగులుతుంది మనకి. పాలు లేకుంటేనే ఎక్కువగా వస్తుంది, పూసగా వస్తుంది నెయ్యి. చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఎంత మీగడ తీసుకున్నామో అంత వెన్న వచ్చింది. వెన్న మొత్తానికి నెయ్యి రావాలంటే ఇది ఎక్కువ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను 3 సార్లు కడిగిన తర్వాత వెన్న ముద్దని చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చింది, ఎంత పెద్దగా ఉంది వెన్న ముద్ద. ఈ వెన్న ముద్ద మొత్తం నెయ్యి రావాలంటే మనం మొత్తం క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపించినట్లే మొత్తం అట్లానే వాష్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మనం గ్యాస్ పైన ఉంచుకొని కరిగించుకోవాలి. ఈ వెన్న మొత్తాన్ని గ్యాస్ మీడియంలోనే ఉంచి వెన్న కరిగించుకోండి. స్లో పైన అయితే టైం పడుతుంది, మీడియంలో కూడా తొందరగానే అవుతుంది, ఫాస్ట్ కూడా తొందరగానే అవుతుంది. కానీ ఫాస్ట్లో పెట్టడం వల్ల మొత్తం వెన్న పైకొచ్చి పొంగుతుంది. వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం మీడియంలోనే ఉంచి అక్కడనే స్టవ్ దగ్గర ఉండాలి, కలుపుతూ ఉండాలి. కలపకుండా ఉంటే కింద అడుగుకి అంటుతుంది, ఇంకా మొత్తం వెన్న రావడానికి చాలా టైం పడుతుంది. కింద మొత్తం మాడిపోతే అంత టేస్ట్గా కూడా రాదు వెన్న. అందు గురించి కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లోనే నెయ్యి తయారవుతుంది, అంత టైం ఏం పట్టదు. మనం ఎంత ఎక్కువ వెన్న తీసుకున్నామో, పాల మీగడ తీసుకున్నామో అంత టైం పడుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ అర్ధ కిలో పాల మీగడతోనే నేను వెన్న చేసిన. నాకు ఇక్కడ 1/2 కిలో ఇంకా పైన ఒక 1/2 కిలో డబ్బాలో నింపుకున్న, ఇంకా పైన ఒక వాటి నిండా అయ్యింది. ఎక్కువ వేస్ట్ అయితే కాలేదు వెన్న. ఎంత వెన్న తీసుకున్నామో అంత మొత్తానికి వచ్చింది నెయ్యి. ఇక్కడ చూడండి, నెయ్యి అయితే రెడీ అయింది 10 నిమిషాల్లోనే. ఇప్పుడు ఈ నెయ్యిని ఒక డబ్బాలో వడకట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ టిఫిన్ డబ్బా, ఈ డబ్బాలో మొత్తం నెయ్యి అయితే వడకట్టుకొని చూపిస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, ఎంత
స్మెల్ అయితే మా ఇల్లు మొత్తానికి నిండే. ఇక్కడ చూడండి వేస్టేజ్ అయితే 2 స్పూన్లే మిగిలింది. నెయ్యి మొత్తం వచ్చింది. ఈ పద్ధతిలో మీరు కూడా చెయ్యండి. మీరు ఏ పద్ధతిలో నెయ్యి తీస్తారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను నెయ్యి తీసిన పద్ధతి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.